ఇమేజ్ ఉంది కదా అని జస్ట్ అలా ఫ్లోలో వెళ్తామంటే కుదరదు. అసలు ఏం జరుగుతోంది, కెరీర్ ఎలా ఉందన్న విషయాన్ని అప్పుడప్పుడు అన్నా పట్టించుకోవాలి. కొన్ని నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి. అలా చేయకపోతే ఇప్పటికీ అంతా సాఫీగా జరుగుతున్నట్టు అనిపించిన ఫ్యూచర్లో మాత్రం ప్రమాదాలు తప్పవు అంటూ హెచ్చరిస్తున్నారు నయన్ నియర్ అండ్ డియర్స్. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారా? చూసేద్దాం పదండి. నయనతార నటించిన సినిమా టెస్ట్. ఈ సినిమాలో మాధవన్, నయన్ కీ రోల్స్ చేశారు. ఈ సినిమా వార్తల్లో ఉన్న ప్రతిసారి నయన్ కెరీర్ మీద డిస్కషన్ జరుగుతోంది. మంచి క్రేజ్ ఉన్న ఈ హీరోయిన్ ఎందుకు కొన్నిసార్లు ఓటీటీలకే పరిమితమవుతున్నారు అనేది ఆ డిస్కషన్లో కీ పాయింట్. సినిమా రిలీజ్ అనేది పూర్తిగా నిర్మాతల చేతిలోనే ఉందనుకుంటున్నప్పటికీ మార్కెట్ ఉన్నప్పుడు థియేట్రికల్ రిలీజ్ల గురించి కూడా ముందుగానే నయన్ మాట్లాడుకోలేకపోతున్నారా అనే డిస్కషన్ గట్టిగా జరుగుతోంది. పబ్లిసిటీకి హాజరు కానన్న విషయాన్ని మేకర్స్తో గట్టిగా చెప్పగలిగినప్పుడు రిలీజ్ల విషయాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదన్నది మెయిన్ టాపిక్. అవకాశాలొస్తున్నాయి, మన రెమ్యూనరేషన్ మనకి దక్కుతోంది అనే కాన్సెప్ట్ ఇప్పటికీ బానే అనిపించినా నియర్ ఫ్యూచర్లో దాని ఎఫెక్ట్ భారీగా పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు క్రిటిక్స్. ఓవైపు స్టార్ హీరోల సినిమాలకు నయన్ దూరంగా జరుగుతున్నారు అనే డిస్కషన్ కూడా షురూ అయింది. హిందీలో జవాన్ లాంటి సినిమా వచ్చినా మరో బిగ్ బ్యాంగ్ ఇప్పటిదాకా లేదు. సౌత్లోనూ మూకుత్తి అమ్మన్ సీక్వెల్, రాక్కాయి మాత్రమే చెప్పుకోదగ్గ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. కాస్త లేడీ సూపర్ స్టార్ అలర్ట్ అయితే చాలు అనే సలహాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంతకీ నయన్ వాటిని పట్టించుకుంటారా లేదా? నాకు తెలుసు అని కొట్టిపారేస్తారా అనేది $1,000,000 టాపిక్.